గోత్రం అంటే ఏమిటి? ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా? ప్రతి హిందువుకు గోత్రం అంటూ ఉంటుంది. గోత్రం లేనివారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ప్రతి కులం వారికి కూడా వారిదైన గోత్రం ఉంటుంది. ఇంతకు ఈ గోత్రం అంటే ఏమిటి? ఈ గోత్రనామం ఎక్కడ నుండి తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో ఒక కుటుంబంకు చెందిన వారికి విద్యను నేర్పించేందుకు గురువులు ఉండేవారు. వారి కుటుంబ గురువు పేరును గోత్రంగా మార్చుకున్నారు. కొందరు విద్యను అభ్యసించని వారు వారి పూర్వీకుల పేర్లు లేదా వారి వంశం యొక్క మూల పురుషుడి పేరును గోత్రంగా తీసుకున్నారు. అలా గోత్రాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఒకే గోత్రం కలిగిన వారు పెళ్లి చేసుకునేందుకు అనర్హులని హిందూ ధర్మం చెబుతుంది. హిందూ ధర్మం ప్రకారం ఒకే గోత్రం కలిగి ఉన్నవారు అన్నా తమ్ముడు లేదా అన్నా చెల్లి అవుతారు. రక్త సంబంధీకులు హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోకూడదు. అందుకే ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదని అంటూ ఉంటారు. ఒకే గోత్రం ఉన్న అమ్మాయి అబ్బాయి అక్కా తమ్ముడు లేదా అన్నా చెల్లి వరుసలు అవుతారు. పరిచయం లేకున్నా కూడా పూర్వంలో ఏదో ఒక చోట బంధుత్వం ఉండి ఉంటుంది. ప్రపంచంలో ఏ హిందువులకు కూడా సంబంధం లేకుండా ఒకే గోత్రం ఉండదు. గోత్రం కలిసింది అంటే సంవత్సరాల క్రితమైన వారికి రక్త సంబంధం ఉండి ఉంటుంది. అందుకే గోత్రాలు ఒకటైన వారు పెళ్లి చేసుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.